సెండై నగరంలో టోక్యో ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ సందర్శించారు. ఇది ప్రపంచంలోనే ప్రీమియర్ చిప్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థ. ఈ ఏడాది చివరికి మేడ్ ఇన్ ఇండియా చిప్స్ మార్కెట్లోకి వస్తాయని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన టోక్యో ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీని సందర్శించారు. సెమీ కండక్టర్ల రంగంపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశంలో 6 సెమీ కండక్టర్ ప్లాంట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవలే కొత్తగా మరో 4 యూనిట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జపాన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా చైనా వెళ్తారు ప్రధాని మోదీ. అక్టోబర్ 31, సెప్టెంబర్ 1వ తేదీలో టియాన్జెన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు మోదీ. జపాన్లో రెండో రోజు బిజీగా గడిపారు ప్రధాని నరేంద్ర మోదీ. టోక్యో నుండి సెండాయ్ నగరానికి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైల్లో జర్నీ చేశారు మోదీ. సెండాయ్ సిటీలో బుల్లెట్ రైల్ కోచ్లను నిర్మించే తోహోకు షింకెన్సన్ ప్లాంట్ని ప్రధాని సందర్శించారు. కొత్తగా రూపొందించిన ఆల్ఫా ఎక్స్ రైల్ని పరిశీలించారు. ఈ అధునాతన ట్రైన్ని నడిపేందుకు అక్కడ శిక్షణ పొందుతున్న భారతీయ లోకో పైలట్లతో ముచ్చటించారు. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా జపాన్ వెళ్లిన మోదీ తొలిసారి బుల్లెట్ ట్రైన్ ఎక్కారు. కాక్పిట్లోకి వెళ్లి దాని విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఆ బుల్లెట్ ట్రైన్ని భారత్కు తీసుకురావాలని అప్పుడే అనుకున్నారట. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అంటే 2027లో ఈ కల సాకారం కాబోతోంది. ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ 2027లో పట్టాలెక్కనుంది. ఇండియా, జపాన్ సంయుక్తంగా ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ని చేపడుతున్నాయి.